అందరికీ నమస్కారం. శ్రీరాముని భరద్వాజ ఆశ్రమ సందర్శనం ఈ అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రావణ వధానంతరం శ్రీరామచంద్రుడు అయోధ్యానగరం బయలుదేరాడు. అలా వచ్చే సమయంలో పుష్పక విమానంలో సీతాదేవికి లక్ష్మణునికి అక్కడక్కడ ఉన్న ఆశ్రమాలను గురించి వివరిస్తూ ఉంటాడు. అలా వచ్చిన వారు భరద్వాజ ఆశ్రమంలో అడుగు పెడతారు. ఆ తరువాత రాముడు 14 ఏళ్ల వనవాసం పూర్తి చేసి చైత్రశుద్ధ పంచమి నాడు భరద్వాజ ఆశ్రమం చేరుకున్నాడు. అంటే చైత్రశుద్ధ పంచమి నాడు రాముడు అరణ్యవాసానికై అయోధ్యను విడిచిపెట్టి వెళ్ళాడు. ఆ చైత్రశుద్ధ చతుర్దశికి 14 ఏండ్లు నిండిపోగా పంచమి నాడు భరద్వాజ ఆశ్రమం చేరుకున్నాడు. భక్తితో త్రికరణ శుద్ధిగా ఆ మహర్షికి నమస్కారం చేసి, ఓ మహానుభావ, అయోధ్యానగరంలో అంతా సుభిక్షంగా ఆరోగ్యంగా ఉన్న సంగతి విన్నారా? భరతుడు చక్కగా ప్రజాపాలన చేస్తున్నాడా? మా తల్లులంతా సుఖంగా ఉన్నారా అని అడిగాడు. అప్పుడు భరద్వాజుడు రాముణ్ణి మరలా చూడగలిగినందుకు పరమ సంతుష్టుడై, ఇతడు సర్వజ్ఞుడై ఉండి కూడా నన్నిలా అడుగుతున్నాడు అని అనుకొని తనలో తాను నవ్వుకున్నాడు. రామ, భరతుడు దేహ సంస్కారం లేకుండా మురికితో మలిన దేహంతో జడలు ధరించి నీ పాదుకలు ముందిడుకొని ప్రజాపాలన చేస్తూ నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడయ్యా. మీ ఇంట్లో అంతా క్షేమంగా ఉన్నారు. రామ, నీవు మునుపు తండ్రి ఆజ్ఞ పాలించడానికై కైకేయి మాట శిరసావహించి సీతాలక్ష్మణ సహితుడవై పురాతనమైన నారచీరలు కట్టుకొని రాజ్యం విడిచిపెట్టి సమస్త భోగాలు పరిత్యజించి ధర్మం మాత్రమే అవలంబించావు. అడవిలో పుట్టిన కందమూలాదులు భుజిస్తూ కాలినడకన అరణ్యాలలో ప్రవేశించావు. అప్పుడు నిన్ను చూడగానే నాకెంతో దుఃఖం కలిగింది. కానీ ఇప్పుడు శత్రువులను జయించి కార్యసిద్ధి పొంది స్నేహితులతో బంధువులతో కూడి క్షేమంగా తిరిగి వచ్చిన నిన్ను చూడగానే నాకు చెప్పలేనంత సంతోషం కలుగుతున్నదయ్యా. నీవు ఈ వనవాస కాలంలో అనుభవించిన సుఖ దుఃఖాలన్నీ నాకు తెలిసే ఉన్నాయి. ధర్మమునందు ఎంతో ప్రీతిగల శ్రీరామచంద్ర, నీవు జనస్థానంలో ఖరాది రాక్షసులను వధించడం, మహర్షులు నిన్ను యాచించడం వల్ల నీవు అలా రాక్షసులను సంహరించి సమస్త మునులను రక్షిస్తూ ఉండగా అనిందిత అయిన నీ భార్య సీతను రావణుడు అపహరించాలనుకోవడం, మారీచుడు జింక రూపంలో రావడం, మాయావి ఆ రావణుడు సీతను అపహరించడం, నీవు కబంధుణ్ణి వధించడం, పంపా సరస్సుకు పోవడం, సుగ్రీవునితో సఖ్యం గావించి వాలిని వధించడం, వానరులు సీతాదేవికై వెతకడం, హనుమంతుడు సముద్రం లంఘించి లంకలోని అనేక మంది రాక్షసులను వధించి సీతను చూడటం, అలా సీతాదేవి వృత్తాంతం తెలిసిన తర్వాత నలుడిచే సముద్రం మీద సేతువు కట్టడం, వానరులు ఉత్సాహంతో లంకను నాశనం చేయడం, దేవకంటకుడైన రావణుడు
పుత్రమిత్ర బాంధవ సహితంగా సైన్య సహితంగా మహాయుద్ధంలో నీచే సంహరించబడటం, బ్రహ్మాదులు నీ దగ్గరకు రావడం, దేవేంద్రుడు నీకు వరాలు ఇవ్వడం, ఈ వృత్తాంతమంతా నేను తపోబలం వల్ల తెలుసుకున్నానయ్యా. ఓ రామా, నేను కూడా ఇక్కడ వరమిస్తాను, అడుగు. ఇప్పుడు ఇక్కడ నేను చేసే పూజలను కూడా అందుకొని రేపు అయోధ్యకు వెళుదువుగాని అని అన్నాడు. భరద్వాజుని మాట శిరసావహించి రాముడు ఇలా అడిగాడు భరద్వాజుని, నేను అయోధ్యకు వెళ్ళే మార్గంలో వృక్షాలన్నీ కాలంగాని కాలంలో కూడా ఫలవంతాలై మధువును స్రవిస్తూ ఉండాలి. ఆ ఫలాలు అమృతం లాంటి రుచి కలిగి ఉండాలి అని కోరుకున్నాడు శ్రీరాముడు. భరద్వాజ మహర్షి అలాగే వరమివ్వడం వల్ల అక్కడ వృక్షాలన్నీ స్వర్గలోకంలోని కల్పవృక్షాల్లాగా అన్ని కాలాల్లోనూ సర్వకామ సమృద్ధములై ఒప్పాయి. అంతకుముందు ఫలించకుండా ఉన్న వృక్షాలు కూడా ఫలవంతాలయ్యాయి. పుష్పించని చెట్లు కూడా పుష్పించాయి. అప్పుడు వానరులు అయోధ్యకు వెళ్ళేటప్పుడు త్రోవలో ఎలాంటి ఆకలికి గురి కాకుండా ఆనందంగా ప్రయాణం సాగించారు. ఎటు చూసినా 3 ఆమడల దాకా ఎండిపోయి ఉన్న వృక్షాలన్నీ ఆకులతో, పూలతో, పండ్లతో నిండి తేనెలు స్రవించడం చూశారు. వానర వీరులు వారి దేహాలు పరమ సంతోషంతో పులకరించిపోయాయి. వారు దివ్యములైన ఆ ఫలాలను యథేచ్ఛగా కావలసినన్ని భక్షిస్తూ స్వర్గలోకంలో ఉన్న వారిలాగా ఆనందంగా సంతోషంగా అయోధ్య వైపు పయనించారు.